పండుగల సమయంలో ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చాలా మంది సువాసన వెదజల్లే అగరబత్తీలు వెలిగిస్తుంటారు. అయితే అగరబత్తీల నుంచి వచ్చే పొగ, వాటి వాసన చాలా మందికి అనారోగ్య సమస్యలను కలుగజేస్తున్నాయని వివిధ సైన్స్ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. ఇటీవల పల్మనాలజిస్ట్ సోనియా గోయల్ ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేసిన వీడియోలో ప్రతిరోజు అగరబత్తీల పొగను పీల్చడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను వివరించారు. అగరబత్తీలు ఊపిరితిత్తులకు స్లో పాయిజన్ లాంటివని ఆమె హెచ్చరించారు. అగరబత్తీల నుంచి విడుదలయ్యే పొల్యూటెంట్లు కాలక్రమేణా ఊపిరితిత్తులను నాశనం చేస్తాయని, ఇవి సిగరెట్ స్మోకింగ్ అంత ప్రమాదకరమని తెలిపారు. అగరబత్తీల పొగను పీల్చడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు అలర్జీ, ఆస్తమా ఉన్న వారికి, పిల్లలకు, పెద్దలకు తీవ్రమైన ముప్పును కలిగించే అవకాశం ఉందని గతేడాది బోస్టన్లో జరిగిన అమెరికన్ కాలేజ్ ఆఫ్ అలర్జీ, ఆస్తమా అండ్ ఇమ్యునాలజీ తన వార్షిక శాస్త్రీయ సమావేశంలో హెచ్చరించింది. ఇల్లినాయిస్లోని అర్లింగన్ హైట్స్ ప్రధాన కార్యాలయంగా 6,000 మందికి పైగా వైద్య నిపుణులతో నడిచే ప్రొఫెషనల్ మెడికల్ సంస్థ ఇది. ఈ సంస్థ నివేదించిన పేపర్లో అగరబత్తీల నుంచి వచ్చే పొగను పీల్చడం వల్ల తలనొప్పి, శ్వాసకోశ వ్యవస్థ సమగ్రంగా పనిచేయకపోవడం, చర్మ సమస్యలు, అలర్జిక్ రియాక్షన్లు వస్తుంటాయని హెచ్చరించింది. అగరబత్తిని కాల్చడం వల్ల ఒక్కో గ్రాముకు 45 మిల్లీగ్రాముల సూక్ష్మ కణాలు విడుదలవుతుండగా, సిగరెట్ల నుంచి ఒక్కో గ్రాముకు 10 మిల్లీగ్రాములు విడుదలవుతాయని ACAAI సంస్థ తన నివేదికలో తెలిపింది. అగరబత్తిని కాల్చడం వల్ల ఒక్కో గ్రాముకు 45 మిల్లీగ్రాముల సూక్ష్మ కణాలు విడుదలవుతుండగా, సిగరెట్ల నుంచి ఒక్కో గ్రాముకు 10 మిల్లీగ్రాములు విడుదలవుతాయని ACAAI సంస్థ తన నివేదికలో తెలిపింది.